హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఈరోజు అమౌంట్ పడే ట్రెజరర్ లిస్టు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన వివిధ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని అంశాలలో పురోగతి కనిపిస్తుండగా మరికొన్ని విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, డీఏ బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి ముఖ్యమైన అంశాలపై తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఈ జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్ తాజా పరిస్థితి చూసుకున్నట్లయితే 2024 జూలై నుంచి డిసెంబర్ మధ్య గల రిటైర్ అయిన వారికి ఒక సమస్య అయితే ఉంది. ఏంటంటే ఈ కాలంలో రిటైర్ అయిన ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఇంకా సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం జీపీఎఫ్ వడ్డీ రేటుపై ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా అయితే వెలువడటమే. మరి దీనికి పరిష్కారం లేదా అంటే జూలై 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు జీపీఎఫ్‌పై వడ్డీ రేటును 7.1% నిర్ధారిస్తూ గత నెల 24వ తేదీన జీవో జారీ చేయబడింది. మరి జీవో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ జీవో ఆధారంగా సదరు కాలానికి వడ్డీని లెక్కించి, ఆడిట్ క్లియరెన్స్ పొందిన తర్వాత వారి బిల్లులు సీఎఫ్ఎంఎస్‌కు అప్‌లోడ్ చేయబడతాయి. ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి కొంత సమయం అయితే పట్టవచ్చు. ఇక 2025 జనవరి నుండి ఏప్రిల్ మధ్య గల రిటైర్ అయిన వారికి సమాచారం ఎలా ఉందంటే, సో, ఈ యొక్క జనవరి 2025 నుంచి వర్తించే జీపీఎఫ్ వడ్డీ రేటుకు సంబంధించి జీవో కూడా ఇటీవలే విడుదలైంది. దీని ప్రకారంగా జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2025 లోపు రిటైర్ అయిన వారికి కూడా జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ లెక్కించి ఆడిట్‌కు పంపించడం జరుగుతుంది. ఆడిట్ పూర్తయిన వారికి వెంటనే వారి బిల్లులు కూడా సీఎఫ్ఎంఎస్‌కి అయితే వెళ్తాయి. గమనిక సంబంధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ జాప్యానికి గల కారణాలను అర్థం చేసుకొని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ప్రావిడెంట్ ఫండ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ జమలు. ఇక్కడ శుభవార్త అయితే ఉందండి. ఏంటంటే 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ ఖాతాలో జమలు క్రెడిట్ సక్రమంగా జరిగినట్టు తెలుస్తోంది. సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన జిల్లా పరిషత్, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ డబ్బులు కూడా చాలామంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని సమాచారము. ఉద్యోగులకు సూచన: మీ బ్యాంకు ఖాతాలను మరియు సంబంధిత పీఎఫ్ ఆర్ ఏపీజీఎల్ఐ స్టేట్మెంట్‌లను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా కోరటమైనది. చాలా వరకు జెడ్పీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ చెల్లింపులు క్లియర్ అయ్యి ప్రక్రియ ఒక క్రమ పద్ధతికి వచ్చినట్టు కనిపిస్తోంది. మూడోది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు. సీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గత 3, 4 సంవత్సరాలుగా రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇది వారి ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. చివరికి డీఏకు సంబంధించిన బకాయి బిల్లుల ఆప్షన్. ఇటీవల మంజూరైన డీఏలకు సంబంధించిన బకాయి బిల్లులను తయారు చేసుకొని సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేయడానికి అవసరమైన ఆప్షన్‌ను ప్రభుత్వం వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల చెల్లింపు ప్రక్రియ వేగవంతమవుతుంది. ఐదోది సరెండర్ లీవ్ చెల్లింపులు. సరెండర్ లీవ్‌కు సంబంధించి బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఇంకా పూర్తిగా ఒక క్రమ పద్ధతిలోకి రావాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతున్నట్టు ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తోంది. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డీఏ మంజూరు మరియు పీఆర్సీ బకాయిలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఆవశ్యకత. భవిష్యత్తులో డీఏల మంజూరు వంటి వాటి చెల్లింపులు మరియు ముఖ్యంగా పే రివిజన్ కమిషన్, పీఆర్సీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన కాలపట్టికతో కూడినటువంటి రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరుతున్నారు. ఇది వారిలో విశ్వాసాన్ని పెంపొందించి ఆర్థిక అనిశ్చితిని తొలగిస్తుంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల సమర్పణ గడువు పొడిగింపుకు విజ్ఞప్తి. ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను సమర్పించడానికి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల గడువు 31 మార్చి 2025తోనే ముగిసింది. సో, దీనివలన ప్రస్తుత బిల్లుల సమర్పణలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెన్షనర్ల సంఘం చొరవ. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి, గుంటూరు శాఖ అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాస్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ద్వారా ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించారు. ఈ మెమోరాండంలో సదరు గడువును 31 మార్చి 2025 నుంచి మరొక సంవత్సరం పాటు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని వారు తమ వినతి పత్రంలో కోరారు. సో, ఇది వేలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు అత్యవసరమైన వైద్య సేవలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరము ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది.
కొన్ని అంశాలలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా సీపీఎస్, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ చెల్లింపులు మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ గడువు పొడిగింపు వంటి విషయాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి దృష్టి సారించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు ఆశిస్తున్నాయి. పారదర్శకత, సకాలంలో చెల్లింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయి అని అనటంలో ఎటువంటి సందేహము లేదు.